అందరికీ నమస్తే. ఈరోజు తైదమ్మలు తీసుకోమని తైదమ్మనండి. తైదమ్మలు తీసుకోమని ఇలాంటి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఇలా పోసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ పోసుకొని ఇది అంబలి బాగుంటుంది. పేస్ట్ ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఈ అంబలి ఇది వేసుకోవాలంట బాగుంటుంది. ఇట్లా కడేసుకోవాలి, మంచిగా కడేసుకోవాలి. కడేసుకు ఏం చేయాలంటే ఇట్లా పాయలా వేసుకోవాలి. ఇది బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. ఇలా బాగుంటుంది. ఇట్లా ఇట్లా ఇలా ఇలా చేయాలి. ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇది కూడా ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే ఒక రకంగా ఉంది అన్నట్టు. ఇలా అలా పోసుకొని తినేసినట్టు ఇలా చేయాలి. కట్ చేయాలి. కటింగ్ ఇలా ఉల్లిగడ్డ చెప్పి ఇట్లా కోసుకోవాలి. ఇట్లా కోసుకుంటే బాగుంటుంది. ఇలా ఉండే ఉల్లిగడ్డలు కోసినాక ఏం చేయాలంటే ఇది అంబలి ఫ్రెండ్స్ తెలుసుగా. ఇది అంబలి. ఇది ఏం చేయాలంటే అంబలి ఇంత మంది కాసేదో ఇది అంబలి. రాగుల అంబలి. రాగులు తెలుసుగా. రాగుల అంబలి. అది రాగులు ఖైదీల అంబలి అంటారు. రాగులు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉందిగా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ. ఏం చేయాలంటే ఇలా అద్భుతం. ఎంత వేడి ఉన్నది మనిషికి, చల్లగా అవుతుంది. ఉల్లిగడ్డ అంబలి ఇలా మరి కొద్దిగా తాగుతాం. తాగాలి. మరి ఉల్లిగడ్డ కూర్చోవాలి. మీరు నమ్మంటుందా? కారం కాదు ఇక. ఉల్లిగడ్డ ఏంటంటే కారం అది. ఇలా ఏంటో కావు ఇక. మీకైనా మగనా అని ఇది సూపర్. ఇది ఎండాకాలము తాగిననుకో కడుపులో చల్లగా ఉంటుంది. మరి కడుపులో చల్లగా ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ కూడా మనకు చాలా ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్ అనేవి. అది మరి ఈ అంబలి కూడా ఈ అంబలి 80 రోగాలకు రానిది. 80 రోగాలని షుగరు బీపీ ఏది రానిది. మొగాల్లో గుజ్జు కూడా వస్తుంది. ఇది బాగుంటుంది. మొగాల్లో కూడా గుజ్జు వస్తుంది. మరి ఏముందంటే నీరసం రాయేది. మనిషికి చల్లగా ఉంటుంది. అన్నం తింటే నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది. ఈ తినమనుకో, ఇది తాగినమనుకో, ఇది తాగితే పొద్దుగాల నుంచి పొద్దున్నాక ఆకలి కాదు. మంచి కూడా పెయినా మనిషి కూడా బక్క కావాలంటే ఇది తాగాలి. మనిషి బక్క కావాలంటే తాగాలి. ఏదో పోయి ఆ ఇంగ్లీష్ మందు తాగి, కూరలు తాగి, కళ్ళు తాగి, కూరలు తాగి, మందు కూరలు తాగి, మందుకాలు తాగి పెయ్యి ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకో ఉల్లిగడ్డ మరి నాచురల్ అంబలి అనుకో, అంబలి కూడా నాచురలే. మనము రాగులు తీసుకుపోవాలి. 4 కిలోలు, 2 కిలో, 3 కిలో, 1 కిలో గిన్నె కట్టించుకోవాలి. పట్టించుకొని మనం పెద్ద మీద మన బువాన్లా ఇంట్లో నీళ్ళు పోయాలి. ఫస్ట్ నీళ్ళు పోసినాక ఇలా కాగినాక ఇది కొంచెం బొసుగా ఇట్లా కలపాలి. కలపకపోతే గడ్డ కడుతుంది. అది
మన ఆరోగ్యానికి రాగుల పిండి, తైద పిండి, ఆవాలు ఇవన్నీ కొన్ని మన బాడీకి న్యాచురల్ ఫుడ్డు. ఇవి తింటే మనము నెలకు 5 కేజీలు 4 కేజీలు తగ్గిపోతాం. లావున్నలు తింటే తగ్గుతారు. నేను 5 కిలోలు అయినా 2 నెలల్లో 5 కిలో 6 కిలో ఇలా. ఇంతకుముందు ఒకటి ఫోటు హెర్బల్ అని ఉండేది ఇప్పుడు తానికి పోయినా ఆ దాచిన ముఖాలు గుంజినాయి. ఇప్పుడు వాళ్ళంటారే మంచిది అంటారు. ఎక్కడ మంచి 2 నెలలు అయినా 20,000 15,000 20,000 ఉన్నాయి. వద్దురా బామన్నాం. 2 నెలలకు 14,000 ఉన్నాయి. ఇక వద్దనుకుని వచ్చి ఈ రాగులు తీసుకున్నా. శనగపల్లి రాగులు తీసుకొని పట్టించుకొని మరి ఈ రోజు పొద్దుకి పొద్దుగా ఈ చాయ్ తాగద్దు, చాయ్ బంద్ చేసుకోవాలి. చాయ్ తాగొద్దు, పొద్దుగా లేవాలి. ఇది కాసుకొని 2 గిలాలు తాగినాకో పేరు చల్ల ఉంటుంది. మళ్ళీ ఎండపోతే 1 గిలా తాగాలి, చల్ల ఉంటుంది. కొంచెం తింటే అన్నం ఇంత తిను, రొట్టె తిను. ఇక పొద్దుమికి మళ్ళీ అంబ తాగి పండుకో, పెయ్యి కులాసగా ఉంటుంది. మనకు అంత ఆరోగ్యం మంచిది. ముఖాలు లోపల కూడా పోతాయి. అది ముఖ్యం. ప్రతి ఒక్కరు తినండి. రాగులు మంచి ఇలా చేసి మనకు ఇలా 5 అంబలు వస్తుంది. అట్లా రెండు కలిపి తాగినాకో మనకు కారం కాదు. ఇక మీరు కూడా దయ తెచ్చుకొని ఇలా అంబాలు కాసుకొని ఇలా గ్లాసులు పోసుకొని రోజు 2 గ్లాసులు 3 గ్లాసులు తాగండి. చల్లగా ఉంటుంది, ఆరోగ్యం మంచిది. కుమార్ గౌడు లైక్ చేసి షేర్ చేయండి. నా యూట్యూబ్లో పెడతా, ఇన్స్టాగ్రామ్లో పెడతా. చూడండి మంచిగా. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటుంది, యూట్యూబ్కు కొడితే ఇవి వస్తాయి. మీరు చూడండి, మీకు మంచి అయితే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం కాదు, మంచిది. ప్రతి ఒక్కరు తాగండి. హోటల్ బంద్ చేయండి, ఛాయలు బంద్ చేయండి, ఫుడ్ కూడా కొంచెం తినండి. అంబలి 3 పూటలు తాగండి. మీ ఆరోగ్యం ఎట్లా మెరుగుపడని నేను చూస్తా. సూపర్ ఉంటుంది. పొద్దున్నకి కావాలంటే మీకు లెట్రిన్ రాదనుకో, ఏవైతే లెట్రిన్ రాకపోతే అవి గింజలు ఉంటాయి, ఔషధాలు. ఆ ఔషధాలు కొంచెం ఔషధాలు తెచ్చి వేయించుకొని కొంచెం పిండిలాగా వేసుకొని 2 గిలాలు తాగండి. పొద్దున పైగా స్వాపతి. అది అయితే నమస్తే. ఉంటా. కుమార్ గారు లైక్ చేసి షేర్ చేయండి. ఈ లింకు ఇన్స్టాగ్రామ్లో లింకు యూట్యూబ్లో ఉంటుంది, యూట్యూబ్ లింకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. కాబట్టి అందరూ తాగండి. పెయ్యి ఆరోగ్యం వేసుకోండి. బాగా ఉంటాం. మరి లైక్ చేసి షేర్ చేయండి. సరేనా? ఫాలో అవ్వండి. నమస్తే. నా ఫాలోవర్కి ప్రతి ఒక్కరికి మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది